అందరికీ నమస్కారం అండి. బద్మాషులు మూవీ ఫైనల్లీ నెక్స్ట్ మంత్ 6th కి రిలీజ్ అవ్వబోతుంది. ఎన్నో కష్టాలు పడి ట్రై చేసి రిలీజ్ కి ఆ చిన్న చిన్న స్ట్రగుల్స్ అన్ని ఓవర్కమ్ చేసి అంతా యాజ్ అ టీమ్ గా ఇక్కడ దాకా వచ్చాము. సో ఇక్కడ నుంచి మీ ఎంకరేజ్మెంటే మాకు చిన్న బూస్ట్ లా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చిన్న సినిమా పెద్ద సినిమాలు కాకుండా కొత్త వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేస్తారన్న చిన్న నమ్మకంతోనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మన శంకర్ గారు ఇంత ఖర్చు పెట్టి ఇంత స్ట్రగుల్ అయి తీశారు. సో ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, అతనికి ఉన్న ఒక విజన్ ని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. సో టీం విషయానికి వస్తే అందరూ యాక్టర్స్ అందరూ ఒక చిన్న ఫ్యామిలీలా ఫామ్ అయిపోయాం. ఒక షూట్ ప్రాసెస్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ అందరూ ఒక టీమ్ లానే అందరూ కలిసి చేసామన్నమాట. సో ఇంకా ఇంత స్ట్రగుల్ చేసి ఫైనల్లీ ఒక స్టెప్ దగ్గర నిల్చొని ఉన్నాము. సో దీని నుంచి లైక్ ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది మూవీ. సో మీరు ఎంకరేజ్ చేసి ఇలాంటి టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ ని కానీ, డైరెక్టర్ ని కానీ, ప్రొడ్యూసర్ ని కానీ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ముందుకు వస్తాయి అనే ఒక చిన్న నమ్మకంతో లైక్ 6th రిలీజ్ అవ్వబోతుంది. సో అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో నాకు ఇది అఫీషియల్లీ ఫస్ట్ మూవీ. సో ఒక ఫస్ట్ మూవీకి చేస్తున్నాడన్న ఇది లేకుండా నాకు ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి విజువల్స్ అంతా మంచిగా రావాలి అనేసి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ తో నన్ను పుష్ చేశాడు ముందుకి. సో అనుకున్నట్టే లైక్ సాటిస్ఫై చేశాను అనుకుంటున్నా. సో అండ్ మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, డిఐ కానీ అంతా చాలా బాగా వచ్చింది. సో ట్రైలర్ అండ్ టీజర్ చూసే ఉంటారు. సో లైక్ ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరే ఎలా ఉందని మీ చేతుల్లోనే అనమాట. బేసిక్ గా ఒక 10 days లో రిలీజ్ అవబోతుంది. సో అందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, కామన్ గా ఒక క్వశ్చన్ ఉంది అందరికి. సో మీరు ఎప్పుడన్నా ఇట్లా పైసలు కట్టకుండా బిర్యానీ తిన్నారా? తిందామని ట్రై చేసి దొరికిపోయాను నాకు. అయ్యయ్యో, దాని తర్వాత సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ మా ఫ్రెండ్ పిలిచి ఏదో మేనేజ్ చేశాను, ఎస్కేప్ అయిపోయాం బేసిక్. వెరీ నైస్. కానీ వీళ్ళంతా తెలివి లేదు మీకు, దొరికిపోకుండా బిర్యానీ తినడం ఎట్లా అని. ఇప్పుడు మా డైరెక్టర్ కి తెలుసు, మా యాక్టర్స్ కి తెలుసు, వాళ్ళని అడగాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ కి ఇచ్చేద్దాం. ఆర్ తేజ కునూరు గారు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ముందుగా మురళీధర్ గౌడ్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ క్రియేటింగ్ ద ఈవెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ శంకర్ బ్రో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. మేము ముందు నుండి ఫ్రెండ్స్ యాక్చువల్గా బీటెక్ లో తెలుసు, బట్ స్టిల్ ఒక సినిమా చేస్తున్నప్పుడు నమ్మకం లేదైతే ఇవ్వరని. సో బిలీవ్ చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ టు ఆల్ యాక్టర్స్, చాలా ఫుల్ ఎంజాయ్ చేసిన మూవీ చూసుకుంటూ. మనం ఒక విలేజ్ కి వెళ్ళి సమ్మర్ వెకేషన్ అట్లా ఒక 10 days అట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ క్యారెక్టర్స్ ఎట్లుంటాయి, కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి. ఈ సినిమాకి వెళ్తే యూ కెన్ గో ఫర్ అ సమ్మర్ వెకేషన్, షార్ట్ టైం, ఒక 2 గంటల్లో సమ్మర్ వెకేషన్ వెళ్ళి రావచ్చు. ఐ హోప్. ఇంకా డిఓపి డిడ్ అ ట్రెమెండస్ జాబ్ బ్రో, థ్యాంక్ యూ. మహేష్ అన్న, సాగర్ అన్న పర్ఫార్మ్ టు వెల్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి నేను చెప్పడం కొంచెం తక్కువే, బట్ దే డిడ్ రియలీ వెల్. దీపా గారు ఆల్సో డిడ్ వెల్. దీక్ష ఆల్సో డిడ్. ఐ హోప్ యూ వాచ్ ద ఫిలిం అండ్ ఎంజాయ్. 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని రావచ్చు. క్లీన్ కామెడీ ఉందండి, అసలు ఎక్కడ వల్గారిటీ ఉండదు. గో ఎంజాయ్, నవ్వుని పంచండి, అందరికి స్ప్రెడ్ చేయండి. లెట్ దెమ్ ఆల్సో హ్యావ్ ద హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ బద్మాషులు టీమ్ లో ఈసొంటి బద్మాష్ ఫ్రెండ్ ఎవరు మీకు మీ టీం నుంచే? శంకర్ పెద్ద బద్మాష్ అందరికన్నా. మీరు ఏదైనా ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ షేర్ చేస్తారా మీకు అండ్ డైరెక్టర్ గారికి మధ్యలో సెట్స్ లో జరిగినది? సెట్స్ లో నేను వెళ్ళలేదు, బట్ మ్యూజిక్ జరిగేటప్పుడు ఆయన మూవీ ఎట్లా ఎంజాయ్ చేస్తాడంటే, ఈవెన్ ఈ షార్ట్ ద ఫిలిం కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆయన తీసిండ్రు, మ్యూజిక్ చేసినా, మనమే చేసినామని మర్చిపోయి హీ విల్ ఎంజాయ్ ద ఫిలిం అనమాట. సో అది చాలా రేర్ అండ్ అది ఎప్పటికీ పోదని చెప్పేసి అనుకుంటున్నా శంకర్ బ్రో. సరే, అక్కడ జరిగినవి చెప్పలేరని నాకు అర్థమైంది. అంతటి
బద్మాష్ ఫ్రెండ్ అని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు దీక్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ట్రైలర్ రిలీజ్ చేసిన మురళీధర్ సార్ కి ప్రత్యేకించి అభివాదాలు సార్. ఇందాక మనం ప్రమోషనల్ సాంగ్ చూసాం, అదే విధంగా ట్రైలర్ చూసాం కదా. సో ఇప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారో, మూవీ అయితే ఫుల్ ఫన్ గా ఉంటదండి. మనమంతా ఊరికెళ్ళి ఆ ఫీల్ ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మూవీకి వెళ్ళి మీరు 2 hours స్పెండ్ చేస్తే చాలు, మీరైతే ఊర్లో ఉండి వచ్చినట్టే అంత పక్కా కాన్ఫిడెంట్ గా అయితే మేము చెప్పగలము. ఎందుకంటే అలాంటి సిల్లీ థింగ్స్, ఇలాంటి సీన్స్ అయితే చాలా ఉంటాయి. స్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీన్స్ అయితే మీరు పడి నవ్వుతారు. ఇదైతే పక్కా గ్యారంటీ ఇస్తామండి మా బద్మాషుల టీం నుంచి. ఇంకా అదే విధంగా చూసుకుంటే సాంగ్స్ అనేది ప్రతి సాంగ్ కూడా ఎంతో మీనింగ్ ఉందండి, మీనింగ్ఫుల్ సాంగ్స్ అన్నమాట. సో ఆ సాంగ్స్ రాసింది కూడా మా డైరెక్టర్ గారే. సో చాలా మంచి రైటర్ కూడా ఉన్నారు అందులో. ఎస్. సో ఇంకా లాస్ట్ ఇంకా మనం ప్రమోషనల్ సాంగ్ చూస్తే అది కంపోజ్ చేశారు చార్లీ మాస్టర్. సో మాస్టర్ కి అయితే మేము చాలా టార్చర్ పెట్టేశాము, ఎందుకంటే మాకు డాన్స్ అంటే కొత్త అని కాదు, బట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ స్టెప్స్, ఆ ఎనర్జీ అయితే ఫుల్ ఫన్ గా ఎంజాయ్ చేస్తామండి. ప్లీజ్ June 6th మూవీ రిలీజ్ అవుతుంది. ఇది మా అందరికీ ఒక పెద్ద డ్రీమ్. అంటే ఈవెంట్ డైరెక్టర్ సార్ తో సహా మాకు కూడా ఇందులో చేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి, ఇంకా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ అండి, మా టీం అందరికీ ఇది ఒక పెద్ద ఒక కళ అన్నమాట. సో ఇన్ని రోజులకు మా కళ నెరవేరబోతుంది. సో మీరందరూ ఆదరించాలి. ఇది చిన్న సినిమానే, కానీ ఇది మీకు ఇచ్చే వినోదం మాత్రం విశ్వమంతా అండి. ఎందుకంటే మీరు అంత ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. సో కొత్త వాళ్ళను, కొత్త ఆర్టిస్టులను, కొత్త సినిమాను ఆదరించండి. మాలాంటి వాళ్ళకు, ఇంకా అంటే మాలాంటి కొత్త వాళ్ళకు ఇప్పుడిప్పుడే రాబోతున్న మాకు ఇంకా మంచి ఛాన్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీక్ష గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో యాక్ట్ చేసినటువంటి సుచరిత గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 మాటలు. హాయ్ రఫీ, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. అంటే రెయిన్ వల్ల లేట్ అయింది. బద్మాషుల గురించి చెప్పాలంటే న్యాచురల్ క్యారెక్టర్స్, న్యాచురల్ లొకేషన్స్. లైక్ అంటే ఒక ఊరికి వెళ్ళి కొంతమంది బద్మాషులు ఎలా ఉంటారు, లైక్ అంటే ఆవారా ఉండి పట్టించుకోకుండా కామెడీ చేసే వాళ్ళు ఎలా ఉంటారని చూడాలనుకుంటే అంతే. అంటే మీరు సినిమా చూస్తే ఒక విలేజ్ కి వెళ్ళి మామూలుగా కొన్ని క్యారెక్టర్స్ చూస్తున్నట్టుగానే ఉంటుంది. అంత న్యాచురల్ గా డైరెక్ట్ చేశారు. ఈవెన్ ఇంతకుముందు చెప్పినట్టు డైరెక్టర్ గారు కూడా చాలా న్యాచురల్ గా, అంటే ఏదో డైరెక్షన్ ఇదేదో అయిపోతుంది, అయ్యో ఈ సీన్ ఎలా అలా కాదు, న్యాచురల్ గా తీసేశారు. అంటే ఈవెన్ టీం కూడా చాలా ఫ్రెండ్లీగా, న్యాచురల్ గా యాక్ట్ చేసినట్టు కూడా అనిపించేంత ఈజీగా చేసాము. అండ్ నాతో సహా మా అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా యాక్టింగ్ చేశాను కాబట్టి. అండ్ ఈ సినిమా June 6th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా June 6th ఒక విలేజ్ వెళ్ళడానికి, ఆ విలేజ్ బద్మాషులు వెళ్ళండి, అక్కడ ఉన్న మా క్యారెక్టర్స్ ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డైరెక్టర్ ఫర్ చూసింగ్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్ చూసామంటే ఖచ్చితంగా మన చిరునవ్వు ఆగదు. అంత బిజీగా ఉంటారు. అసలు ఇవాళ ఎలా టైం ఖాళీ దొరికిందా అని మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం. సో ఇందులో పోలీస్ గా కనిపించబోతున్నటువంటి మా మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పెద్దలందరికీ నమస్కారం. ఈ బద్మాషులు సినిమా శంకర్ గారు చాలా ఇష్టపడి, చాలా శ్రమ కూర్చి, ఆయన సంతృప్తి పడక మళ్ళీ రీషూట్ చేసి తగిన విధంగా అందరినీ ఆనందింపజేయాలని, పూర్తి హాస్యభరితంగా తీయాలని చెప్పేసి చాలా చాలా శ్రమపడి ఎన్నో విధాలుగా కష్టపడ్డాడు ఆయన ఈ సినిమా తీయడానికి. నాకు కూడా ఆ సినిమా చాలా బాగా అనిపించింది. తప్పకుండా ఈ విజయవంతమవుతున్న ఈ సినిమా మీరందరూ ఆనందించుతారని చెప్పేసి అనుకుంటున్నాను, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ టీంలో పనిచేసిన అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు ఇచ్చేద్దాం హీరో విద్యాసాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసి. అంతే కదా,
అలా చూస్తారేంటి? మెయిన్ లీడ్ గా చేశారంటే ఆబ్వియస్ గా హీరోనే. హీరో అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో క్యారెక్టర్ చేశానండి ఇందులో మేజర్ గా. సో థ్యాంక్ యూ అండి ముందుగా మీడియా పెద్దలకి అండ్ మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేణు రావడం వల్ల కొంచెం లేట్ అయింది, క్షమించాలి కొంచెం లేట్ అయినందుకు అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీజర్ నుంచి స్టార్ట్ అయిందండి మా జర్నీ. సో టీజర్ లాంచ్ చేసిన మన రాఘమయూర్ అన్న కానీ, రచ్చరావు అన్న కానీ, మన అభయ్ బిఆర్ కానీ టీజర్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దాకా వచ్చాం. సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన మన మల్లిక్ రామ్ గారు కానీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సాంగ్ మన సాగర్ కే చంద్ర గారు లాంచ్ చేశారు, డైరెక్టర్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఈ వేదిక దొరికింది సో మాట్లాడుకోవడానికి. థర్డ్ సాంగ్ వచ్చేసి మనకి నవీన్ చంద్ర గారు లాంచ్ చేశారండి. సో ప్రమోషనల్ సాంగ్ ప్రియదర్శన్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే సింగర్స్ కూడా చాలా, మనకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి విశ్వంత్ రాగన్న దీంట్లో మనకు సింతలేని సిపాయిల్ సాంగ్ పాడాడు. అలాగే మధుప్రియ గారు మనకు సాంగ్ పాడారండి. అండ్ దివ్య మాలిక గారు కూడా సాంగ్ పాడారు. ప్రమోషనల్ సాంగ్ మన చరణ్ అర్జున్ అన్న పాడాడు. సో థ్యాంక్ యూ అన్న అందరికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ముందు నుంచి అంటే మాకు ఎందుకు చెప్తున్నామంటే, సో మా చిన్న సినిమా, సో మాకు వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము అందరం అంటే ఈ మధ్య ఇప్పుడు అంటే మీడియాలో కనబడుతున్నామని చెప్తున్నారు. సో వీళ్ళే మాకు మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు అండి. ఎందుకంటే థ్యాంక్ యూ, వాళ్ళందరూ సపోర్ట్ వస్తేనే ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేసాము. సో మెయిన్ థింగ్ ఈరోజు ట్రైలర్ లాంచ్ మాకు బలగం వేణన్న లాంచ్ చేయడం. అండ్ తను రాలేకపోయాడు, బట్ తన బెస్ట్ విషెస్ మాకు తెలియజేశాడు. థ్యాంక్ యూ వేణన్న. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇంకా చెప్పాలంటే మెయిన్ మన ఇప్పుడు యంగ్ జనరేషన్ అంటుంటాం కదా, యంగ్ టీం రావాలి యంగ్ అని అంటుంటాం కదా. సో మా ఫస్ట్ బద్మాషులు వచ్చేసి మా టెక్నీషియన్స్ అండి, విత్ డైరెక్టర్ తో సహా. ఎందుకంటే వీళ్ళంతా బీటెక్లు చేసి సో ప్యాషన్ తో ఇక్కడ దాకా వచ్చారండి. సో అదే ప్యాషన్ ఈరోజు మమ్మల్ని మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా ఎడిటర్ కానీ, మా డిఓపి కానీ, మా డైరెక్టర్ గారు కానీ, వీళ్ళంతా యంగ్ టీం. ఇప్పుడు మనం అనుకుంటాం యంగ్ టీం రావాలి, సో న్యూ జనరేషన్ రావాలని అనుకుంటాం కదా. సో అదే మేము అందరం కలిసి సో ఈరోజు ఈ సినిమా చేసాం బద్మాషులు. సో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. ట్రైలర్ ఎలా ఉంది? గట్టిగా సౌండ్ వినబడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ ఉన్న సినిమా అంటే కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేసే దాంట్లో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. సో కంటెంట్ కామెడీ కంటెంట్ ఉంది. సో మీరు లాజిక్లు అవన్నీ పక్కన పెడితే చాలా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు నవ్వుకుంటారు. సో డెఫినెట్ గా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఎంకరేజెస్. June 6th నాడు మా థియేటర్లోకి రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి. ఇంకొకటి ఈ మధ్య అంటే June 1st నుంచి థియేటర్లు బంద్ అని చెప్పేసి చాలా మాకు న్యూస్ రాగానే చాలా కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మన సినిమా పెద్దవాళ్ళందరూ సో వాటిని సార్ట్అవుట్ చేసి థియేటర్లు యథావిధంగా రన్ అవుతాయని చెప్పారు. థ్యాంక్ యూ సార్ వాళ్ళందరికీ. సో ఫైనల్లీ థ్యాంక్ యూ అండి. June 6th సినిమా రిలీజ్ చూడండి. థ్యాంక్ యూ అండి. ముందుగా స్రవంతి గారు కూడా థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని ఫాలో అవుతుంటాం. 1639 పోస్టులు, 6,92,000 ఫాలోవర్స్, సో 1291 ఫాలోయింగ్ అండి. అందులో కూడా మాకు ఒక పోస్ట్ చేస్తే బద్మాషుల పోస్ట్ మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. ఇప్పుడు అర్థమైందా బద్మాష్లు అని ఎందుకు పెట్టారు? ఇప్పుడు అదే చెప్పబోతున్నా, ఇసొంటి బద్మాష్ నేను ఏడా చూడలే అని చెప్పి. సో అంటే మనకి ఎంకరేజ్ చేయడానికి ఎవరు లేరండి. చిన్నగా మేము స్టార్ట్ చేసాము, బట్ ఈ రోజు పెద్ద విజయం వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చిన్న సినిమా పెద్ద విజయం వస్తుంది డెఫినెట్ గా. సో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. మీడియా పెద్దలందరికీ ప్లీజ్ మీకు వీలైనంత వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ సెకండ్, ఈ సినిమాని మన డీప్ ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారండి. వాళ్ళకి నచ్చి శ్రీనివాస్ గారికి వాళ్ళకి మేజర్ గా దానికి చాలా సపోర్ట్ చేశారు. దానికి రాకేష్ అన్న అండ్ ధర్మతేజ గారు అలాగే నాగార్జున చాలా మంది సపోర్ట్ చేశారు. చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పకపోతే ఈ రోజు మాకు ఈ స్టేజ్ వచ్చేది కాదనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. కాదు నాకే తెలియదు నేను ఎన్ని పోస్టులు పెట్టినా, రోజు ఏదో మీ follower మన పని మేడం, చేస్తాం అది fans పెట్టేస్తాం. కదా మేడం. అబ్బా ఇంకా పేమెంట్ వద్దు అని చెప్పలేను కానీ మీ ఎనర్జీ మాకు పేమెంట్. థ్యాంక్ యూ Thank you. సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ విద్యాసాగర్ గారు. Thank you so థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్పీచ్ ఆయనదే అని ముందుగానే తెలుసుకొని ఆ స్పీచ్ అతి మంచితనంగా చెప్పాలని వాటర్ తాగినటువంటి మా మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. డలింగ్ ఓకే నన్ను ఓకే కదా మాట్లాడు, అదే అందుకే అడుగుతాను. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన మా ట్రైలర్ చూసి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడుతున్నా అంటే ఒక వ్యక్తి కారణం ఉన్నారండి. ఆయన నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్ గారు. ఆయన లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ లేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తరుణ్ భాస్కర్ గారు ఫస్ట్ సినిమా అవకాశం ఇస్తే నాకు ఇందులో లీడ్ రోల్ ఇచ్చి నన్ను ఎక్కడో పెట్టిన శంకర్ చేగూరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా చెప్పాలంటే ఎమోషనల్ అవుతున్నా. ఇప్పుడు లైట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేద్దాం అనుకుంటున్నాం. శంకర్ చేగూరి గారు సార్, ఓకే, గౌరవించగల సార్, డైరెక్టర్ గారిని గౌరవించుకోవాలి కదండి. మా ట్రైలర్ నచ్చిందా అందరికి? సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, నచ్చిందా? వాళ్ళు మీకంటే పెద్ద బద్మాషులు అందుకనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ట్రైలర్ బలగం వేణన్న గారు లాంచ్ చేశారండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మా ట్రైలర్ లాంచ్ చేయడం వల్ల ఎంతో బలాన్ని ఇచ్చింది మాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేణన్న గురించి ఒక మాట చెప్పాలి. వేణన్న జయన్న సినిమాతోని జర్నీ స్టార్ట్ చేశారు. అందరి కామెడీ చేస్తూ అందరిని అలరించారు. జబర్దస్త్ చేసి జబర్దస్త్ వేణన్న అనిపించుకున్నారు. బలగంతో అందరిని నవ్వించారు, ఏడిపించారు. మొత్తానికి బలగం సినిమా తీసి జయ కొట్టించుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ మా సినిమా గురించి మాట్లాడాలండి. మా సినిమాకి టీజర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రమోషన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది, దానికి కూడా మంచి స్పందన వస్తుంది. అండ్ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన మల్లికరామ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన సాగర్ కి చంద్ర గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థర్డ్ సాంగ్ నవీన్ చంద్ర గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ ప్రమోషన్ సాంగ్ ప్రియదర్శి అన్న లాంచ్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మాకు ఇన్స్పిరేషన్. అండ్ ఇక మా సినిమా గురించి చెప్పాలండి. సినిమా June 6 వచ్చింది. చాలా బాగుంటది. ప్రతి క్యారెక్టర్ లైవ్ లో చూసినట్టు ఉంటుంది. ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మలయాళంలో, తమిళ్లో చూస్తుంటాం. సో మన తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి సినిమా మా డైరెక్టర్ గారు శంకర్ చేగూరి గారు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, చాలా ఆర్గానిక్ ఉంటుంది. ఇప్పుడు మన కమర్షియల్ సినిమాలు, పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు, పెద్ద స్టార్ హీరోస్ ఉన్న సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక హైదరాబాద్ సిటీ అనుకోండి, మాలాంటి చిన్న సినిమా ఒక పల్లెటూరు అనుకోండి. సిటీలో ఉండి బోర్ కొట్టినప్పుడు అలా పల్లెటూరుకి ఎలా వెళ్తామో మీరు కూడా మా బద్మాస్ టీమ్ కి సినిమాకి అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అండ్ మా టెక్నీషియన్ గురించి చెప్పాలండి. మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ కూరన్న గారు, మా డిఓపి వినోద్, కరెక్ట్గా చెప్తే సారీ, వినీత్ బాపతి గారు. అండ్ మా దాంట్లో లీడ్ యాక్టర్ చేసిన దీక్ష గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుచరిత, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయింది చాలా. అండ్ ఒక విషయం చెప్పాలండి. మామూలు నేను ఈ మధ్య మధ్యాహ్నం ఇంటర్వ్యూ ఏదో చూసాను నేను, బిల్ గేట్స్ గారిది, సత్యనారాయణ గారిది, ఆ గూగుల్ CEO గురించి. సో అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఒక 20-30 నిమిషాలు కూడా స్పీచ్ గొంతు తడబడుతుంది, సారీ అండి అంత మిస్టేక్ ఉంటే. చెప్పారంటే మాట్లాడుతున్నప్పుడు, ఆయన CEO అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయం నేను అని కాకుండా మేము మనం అని మాట్లాడారంట. నేను కూడా ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నంటే నేను చేసింది ఏం లేదండి. ఈ 24 క్రాఫ్ట్స్ అందరూ, మా డైరెక్టర్ గారు కానీ, ఎడిటర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, 24 క్రాఫ్ట్స్ అందరూ పనిచేస్తున్నా ఈ రోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నానండి. సినిమా ఇండస్ట్రీనే కాదు, మా సినిమా టెక్నీషియనే కాదు, బయట కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా. అండ్ దానికి ఎగ్జాంపుల్ గా ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు త్రిషా శ్రీనంద్ అని డ్రైవర్ యూనియన్స్ ఉంటారు, చాలా హెల్ప్ చేశారు అన్న నాకు.
అండ్ రమణ చిలకపల్లి అన్న కూడా నాకు అన్న యాక్టరు, చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రవంతి చుక్కారావు గారు మమ్మల్ని హీరో హీరో అని చెప్పి పిలుస్తున్నారు. మేము హీరోలం కాదండి, కాదు యాక్టర్స్, కాదు ఆర్టిస్ట్. కాదు 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 మీరు మాకు హీరోలే కదా, మెయిన్ లీడ్ గా కనిపిస్తున్న ఆబ్వియస్ గా. ఈ కథకి ఒక 2 క్యారెక్టర్స్ అవసరం అండి. ఆ క్యారెక్టర్స్ కి లీడ్ కాబట్టి మేము చేసాం అనమాట. సో పెద్ద క్యారెక్టర్స్ అనొచ్చు. అయినా ప్రేమగా ఒక అందమైన అమ్మాయి హీరో అంటే తీసుకోవట్లేదా మీరు? సో హీరోస్ కాదండి, అయినా తీసుకోవట్లేదా మీరు? మేము సరే హీరోస్. బద్మాష్ అననా పోనీ, ప్రేక్షకులు కూడా చెప్తున్నాం, మేము హీరోస్ కాదు. సరే బద్మాష్ అననా పోనీ, అలా తీసుకుంటా. నన్ను పర్సనల్ గా మీరు బద్మాష్ అనొచ్చు. సరే యా, ఇంకో విషయం అండి, ప్రేక్షకులకు అందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, నేను కూడా మీలో ఒకనే అండి. నేను హీరోని కాదు, దీంట్లో ఒక లీడ్ రోల్ ఆర్టిస్ట్ గా చేశా నేను. నేను కూడా మీలాగే కృష్ణానగర్ కష్టాలన్నీ చూశాను. అండ్ కష్టాలు కన్నీళ్ళన్నీ చూసుకుంటూ కూడా ఎన్నో సార్లు ఇదే ప్రసాద్ ల్యాబ్ లో వెనక కూర్చొని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నంటే దాని వెనక చాలా